మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఆసక్తికరంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన యూబీటీ సంక్షోభంలో చిక్కుకుంది. 6 ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్నటి వరకు చీలిక వార్తలను ఖండించిన ఉద్ధవ్ సేన ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన యూబీటీ సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబెల్ ఎంపీలకు అల్టిమేటం ఇచ్చారు. పార్టీ మారాలి అనుకునేవారు రాజీనామా చేసి వెళ్లాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. जितने हमारी औकात थी, हाँ, वो भी दिया, मेहनत किया, सब कुछ किया, और फिर भी अगर उस बारे में, उनके बारे में इस प्रकार की खबरें आती है तो ये लोगों ने उनका खंडन करना चाहिए। और मैं फिर एक बात कहता हूँ, अब उनको नहीं छोड़ेंगे। अगर कोई है उसमें से ऐसा कोई करता है तो अब महाराष्ट्र की जनता एक बार चुप बैठी। अब जनता चुप नहीं बैठी, मैं आपको बता रहा हूँ। हाँ, ये क्या तमाशा बना के रखा है क्या आप लोगों ने? इस्तीफा दे दो, अगर जिसको जाना है वो इस्तीफा दे दो। हमारे पार्टी के टिकट पर आप चुनकर आए हो ना, हमारे वोटर्स ने आपको चुनकर दिया है। आप कौन है? ఉద్ధవ్ సేనకు లోక్సభలో 8 మంది, రాజ్యసభలో 1 కలిపి మొత్తం 9 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ కి 3 హాజరయ్యారు. ఈ సందర్భంగా రెబెల్ ఎంపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సంజయ్ రౌత్. ఉద్ధవ్ సేన గుర్తుపై గెలిచారని, రాజీనామా చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. ఇప్పటికే చట్టపరంగా చర్యలు ప్రారంభించామని స్పష్టం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఉద్ధవ్ సేన పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. దీనికి హాజరు కాని ఎంపీలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామంటున్నారు సంజయ్ రౌత్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశామని తెలిపారు. ఆపరేషన్ టైగర్ పై గత వారం రోజులుగా మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఉద్ధవ్ సేనకు చెందిన మెజారిటీ ఎంపీలు షిండే సేనలో చేరుతారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం పార్టీ ఎంపీలతో అత్యవసర భేటీ నిర్వహించారు ఉద్ధవ్ ఠాక్రే. ఈ సమావేశానికి హాజరైన 6 ఎంపీలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నారు. ఒక్కో ఎంపీకి 50 కోట్లు కనీస మద్దతు ధరగా నిర్ణయించారని, 15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి ప్రైవేట్ జెట్స్ లో తీసుకెళ్లారని సంజయ్ రౌత్ ఆరోపిస్తున్నారు. 2019లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది శివసేన. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2022లో శివసేనలో భారీ తిరుగుబాటు జరిగింది. 40 మంది ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ షిండే బయటకు వెళ్లిపోయారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం అయ్యారు. అలాగే ఈసీ వద్ద పోరాడి శివసేన పార్టీ ఎన్నికల గుర్తును సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు మరోసారి భారీ సంక్షోభం ఎదుర్కొంటోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.